పొట్టేల శిరీష, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్. మా సైదాపురం మండలంలో లీజు గడువు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినవి 8 మైకా గన్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అసలు భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఈ క్వార్జ్ని మేజర్ మినరల్ కింద ప్రకటించింది. కాబట్టి ఎంఎండిఆర్ చట్టం 1957 ప్రకారం ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగకూడదు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు మాత్రం యథేచ్ఛగా ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ జరగకూడదని సుప్రీంకోర్టు 2017 ఆగస్టు 2వ తేదీన 114 పేజీలతో దీపక్ గుప్తా గారు జడ్జిమెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ జరగకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చిన కాపీ ఇది. ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా పాటించకుండా ధిక్కరిస్తూ వీళ్ళు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ మీద జిల్లా మైనింగ్ అధికారి డీడీ గారిని కలిసి, సార్ మా మండలంలో జిల్టెన్ స్టిక్స్ను ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, వీటిపైన తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను డీడీ బాలాజీ నాయక్ గారిని కలవడం జరిగింది. డీడీ బాలాజీ నాయక్ గారు బ్లాస్టింగ్ చేసినా నాకు సంబంధం లేదు, అక్రమ మైనింగ్ చేసినా నాకు సంబంధం లేదని వారు చెప్పారు. డీడీ బాలాజీ నాయక్ గారు వ్యవహార శైలి చూస్తుంటే పెళ్లివారి కంటే పెట్టెలు మోసేవారి హడావిడి ఎక్కువ అన్నట్లుంటుంది డీడీ బాలాజీ నాయక్ గారి వ్యవహార శైలి. ఈ మైనింగ్ మాఫియా మాత్రం ఐబిఎం రూల్స్ని పాటించరు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా లెక్క చేయరు. ఎంఎండిఆర్ చట్టాన్ని కూడా పాటించరు. వీళ్ళేమన్నా దైవాంశ సంభూతులేమి కాదు కదా. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మా సైదాపురం మండలంలోని లీజు గడువు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి ఈ 8 గనులన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, స్వాధీనం చేసుకొని వాటన్నింటిలో కూడా బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. ఇక్కడ ఏమవుతుందంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఐబిఎం రూమ్స్ వర్తించవేమో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్తించదేమో, మైనింగ్ వ్యవస్థ అంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉందేమో. ఇది మీడియా ముఖంగా మీకే తెలియాలి. ఖచ్చితంగా మేమైతే వేలాది మంది కార్మికులు మా సైదాపురం మండలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇప్పుడు చెప్పేదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీనే. మేము స్టేట్ గవర్నమెంటే ఈ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోండి, 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వానికి మేలు కూర్చే పరిణ కార్యక్రమాన్ని మేము చెప్తున్నాం. ఇక వారికే వదిలేస్తున్నాం, వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. చట్టాలనేవి ఎవరికి చుట్టాలు కాదు. ఈ జడ్జిమెంట్లు, రూల్స్ ఇవన్నీ కూడా అందరికీ సమానమైనప్పుడు ఎందుకని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారిని కలిసాం, ఆర్డీఓ గారిని కలిసాం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఎటువంటి మాకు ప్రయోజనం అయితే కనిపించడం లేదు. చట్టానికి అందరూ ఒకరే కదా, ఎందుకు ఒకరినే ఇలా చేస్తున్నారనేది వాళ్ళే ఆలోచించుకోవాలి.